ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరుమలాయపాలెం మండలం పెండిప్రోలు గ్రామంలో తెలియని అగంతకులు ఒక వృద్ధురాలిపైన దాడి చేసి ఆమె గొంతు కోసి బంగారు నగలు దోచుకెళ్లారు. మృతురాలిని పెండిప్రోలు గ్రామానికి చెందిన చెన్న సుగుణమ్మగా గుర్తించారు. భర్త జనార్దన్కు పక్షపాతం రావడంతో ఆయనకు సపర్యాలు చేస్తూ సుగుణమ్మ జీవిస్తుంది. అయితే జనార్దన్ మాట్లాడలేని పరిస్థితిలో ఉండడంతో ఇంట్లోకి చొరబడిన దుండగుల గురించి ఎవరికీ సమాచారం ఇవ్వలేకపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపైన ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు పోలీసులను అడ్డుకున్నారు. గ్రామంలో వరుస ఘటనలు జరుగుతున్నా పెట్రోలింగ్ సరిగ్గా నిర్వహించుకోవడం లేదంటూ ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపైన ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరుమలాయపాలెం మండలం పెండిప్రోలు గ్రామంలో గుర్తు తెలియని అగంతకులు ఒక వృద్ధురాలిపైన దాడి చేసి ఆమె గొంతు కోసి బంగారు నగలు దోచుకెళ్లిన ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లైన్ అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరుమలాయపాలెం మండలం పెండిప్రోలు గ్రామంలో గుర్తు తెలియని అగంతకుల అగత్యానికి సంబంధించిన గ్రౌండ్ అప్డేట్స్ ఏంటి? చక్రి, ఏదైతే మృదురాలని దారుణంగా హత్య చేసి గొంతు కోసి హత్య చేసిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపినది మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం పెండుపోలు గ్రామంలో ఏదైతే చెన్నా సుగుణమ్మ అతని భర్త ఆమె భర్త ఉన్నటువంటి ఏదైతే జనార్దన్ ఇద్దరు కూడా భార్య భర్తలు, వీరిరువురు కూడా వృద్ధులు కావడంతో వారు ఒక నివాసంలో ఉంటున్నారు. అయితే వీరంతా కూడా రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఏదైతే అగాంతకులు ఇద్దరు వచ్చి తమ మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసును ఎత్తుకెళ్ళినట్లయితే స్థానికులైతే భావిస్తున్నారు. జనార్దన్ ఇప్పటికే అటు పక్షవాతం రావడంతో అతను ఏదైతే మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాత్రి కూడా ఎవరికి చెప్పుకోలేదు. అతను అంటే రక్తం మడుకులోనే అటు భార్య కూడా పడుండడాన్ని చూసి ఆయన రోధిస్తున్న తీరైతే పలువురిని కంటతడి పెట్టించింది. ఉదయం ఏదైతే పొద్దున్నే అంటే ఎవరు లేవకపోవడంతో చుట్టుపక్కల వారు ఒకసారిగా గమనించి ఆమె అంటే రక్తం మడుగులో ఉన్నదాన్ని అయితే గుర్తించారు. వెంటనే పోలీసులకు అయితే సమాచారం అందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటనతో అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే పెండిపోలు గ్రామానికి చేరుకున్నటువంటి పోలీసులు అటు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇటు అంటే ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై కూడా ఇటు గ్రామస్తులు కూడా ఆందోళన చేపట్టారు. ఎందుకంటే ప్రధాన రహదారిపై ఉన్నటువంటి ఇంటిలోనే ఇటువంటి ఘటన జరిగితే కనీసం పోలీసులు పెట్రోలింగ్ కూడా నిర్వహించట్లేదని చెప్పేసి అయితే గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఇటీవల వరుస ఘటనలు చోటు చేసుకున్నా గానీ కనీసం అటు వైపు కూడా కన్నెత్తి చూడట్లేదని చెప్పేసి అయితే అటు వచ్చిన పోలీసులతో కూడా ఇటు గ్రామస్తులు అయితే వాగ్వివాదానికి కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే వీరందరూ కూడా జాతీయ రహదారిపై కూర్చొని బైఠాయించి తమకు అంటే ఆందోళన చేపట్టారు. వీరందరినీ కూడా సముదాయించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం అటు అయితే ఏదైతే చనిపోయినటువంటి సుగుణమ్మ మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ తో కూడా ప్రత్యేకంగా తనిఖీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సుగుణమ్మకు సంబంధించి మెడలో ఉన్నటువంటి బంగారు తాడుకు సంబంధించి కూడా అపహరణకు గురైనట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇది ఏదైతే దొంగల పనిగానే భావిస్తున్నట్లయితే పోలీసులు ప్రాథమిక విచారణకైతే వచ్చారు. ప్రస్తుతం మాత్రం విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం ఈ ఘటనతో మాత్రం అటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు తిరుమలాయపాలెం మండలంలో కూడా కొంత కలకలం రేపింది. వృద్ధ మహిళపై ఇటువంటి దారుణం చోటు చేసుకోవడంపై కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం దీనిపై కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. Hey!